వేదవతి ఇంటికి ఊరి పెద్దలు వస్తారు. ఇక 2 రోజుల్లో జాతర మొదలవబోతుందమ్మా. మీరందరూ కూడా ఎప్పటిలాగే కుటుంబంతో సహా అమ్మవారిని ముక్కు పుడకను తీసుకొచ్చి ఈ జాతర జరిపించాలి అని ఊరి పెద్దలు వేదవతిని అడుగుతూ ఉంటారు. ఇక వేదవతి బాధపడిపోతూ నన్ను క్షమించండి అని చేతులు జోడించి దండం పెడుతూ ఉంటుంది. ఎప్పటిలాగా నేను ఈసారి అమ్మవారిని ముక్కు పుడకను తీసుకుని రాలేను. నా పరిస్థితి అర్థం చేసుకోండి, కుదరదు అని వేదవతి చెప్పేసరికి ఊరి పెద్దలు షాకోతో ఇక చేసేదేమీ లేక ఇక అవని దగ్గరికి వస్తూ ఉంటారు. అవని సుజాత గార్డెన్లో ఉంటారు. ఇక ఊరి పెద్దలు రాగానే 2 రోజుల్లో అమ్మవారి జాతర మొదలవబోతుందమ్మా అని చెప్పేసరికి అవునా అని సుజాత అంటూ ఉంటుంది. వేదవతి గారు ఎప్పుడు కూడా వస్తారు, కానీ ఈసారి రావడం కుదరదు అని తేల్చి చెప్పేశారు అని చెప్పేసరికి అవని సుజాత షాకుతూ ఉంటారు. ఇక అదేంటి, ఆవిడకు ఊరి జాతర అంటే ఇష్టం కదా, జనం చేత నీరాజనం పట్టించుకోవడం ఇష్టం కదా, ఆవిడ రాకపోవడం ఏంటి అని సుజాత అడుగుతూ ఉంటే ఇక ఊరి పెద్దలు ఇలా చెప్తూ ఉన్నారు. వేదవతి గారు ఇంతకు ముందులా పూజ గదిలోకి వెళ్ళలేకపోతున్నారంట అని చెప్పేసరికి ఆ మాట విని అవని షాక్ అవుతూ ఉంటుంది. మరి జాతరకు అమ్మవారిని ముక్కు పడకను తీసుకొని అవని వెళ్తుందా, ఏం జరుగుతుందో చూద్దాం.